ప్రెగ్నెన్సీ వచ్చాక చాలామందికి డౌట్స్ ఎలా ఉంటాయో వాటిల్లో వాళ్ళు రికగ్నైజ్ చేయండి. అంటే ఇది ప్రాబ్లము, దీనివల్ల మనకి బేబీకి ఎఫెక్ట్ పడుతుంది, మదర్కి ఎఫెక్ట్ పడుతుంది అనేది చాలా వరకు తెలీదు. సో అవి ఏంటి, ఆ డేంజర్ సైన్స్ అంటే ఏంటి, ఆ డేంజర్ సిమ్టమ్స్ అంటే ఏంటి, అంటే డేంజర్ కారణాలు అనేది ఏంటి అని చెప్పుకొని వస్తే యాక్చువల్గా ఫస్ట్ ఏంటంటే తల్లికి ఉండాల్సింది ఏంటి, హిమోగ్లోబిన్ అంటే రక్తం అనేది కరెక్ట్గా ఉండాలి. రక్తం సరిగ్గా లేకపోతే మనకి ఏమవుతుంది, బాడీలో రక్తం తక్కువైనప్పుడు గర్భసంచి దగ్గర కూడా రక్తం తక్కువైపోతుంది. అది బేబీకి పోయే కార్డ్స్ నుంచి కూడా, ప్లసెంటా నుంచి కూడా బేబీకి వెళ్ళే దాంట్లో ఫుడ్, న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా తక్కువైపోతాయి. సో బేబీ గ్రోత్ అనేది తక్కువైపోతుంది, ఉమ్మినీరు కూడా తగ్గిపోతుంది. సో ఇది ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ వచ్చే విషయం ఏంటి అని అంటే ప్రెగ్నెన్సీ సపోర్టింగ్ మెడిసిన్స్ అనేది కొంతమంది ప్రిస్క్రైబ్ చేస్తాం. అలాంటివి మిస్ చేయడం వల్ల, అవన్నీ సరిగ్గా వేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే గర్భసంచికి సపోర్ట్ రావాల్సినది మనకి బాడీ నుంచి వచ్చే సపోర్టే కాకుండా బయట నుంచి కూడా మనం పెట్టే సపోర్ట్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అది మిస్ చేసుకోకుండా యూస్ చేసుకోవడము అది చాలా ఇంపార్టెంట్. అది కనుక సరిగ్గా తీసుకోకపోతే, అంటే కొంతమందికి ఏమవుతుందంటే మనం కొంచెం ఇది కష్టమమ్మా కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తే కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు. దీనివల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. ఇంకొక విషయం ఏంటి అని అంటే వాళ్ళలో ఏదైనా చిన్నప్పుడే హార్ట్ డిసీజ్ అనేది ఉండేది. సో చాలామంది పేషెంట్స్ డాక్టర్స్ దగ్గరికి వచ్చినప్పుడు నిజాలు అనేది దాచిపెడుతూ ఉంటారు. వాళ్ళకి చిన్నప్పుడు హార్ట్ డిసీజ్ అయినది, ఎందుకంటే హస్బెండ్ పక్కన ఉన్నారు, హస్బెండ్కి తెలియకూడదు, అత్తకి తెలియకూడదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళకి చిన్నప్పుడు జరిగిన ఆపరేషన్ల గురించి, హార్ట్ ప్రాబ్లంల గురించి మనకి చెప్పరన్నమాట. అలా చెప్పకపోవడం వల్ల ఏమవుతుంది, డాక్టర్కి విషయం చెప్పకపోతే వాళ్ళు పెట్టే ప్రిస్క్రిప్షన్స్లో ప్రాబ్లం ఏముండదు, కానీ ప్రెగ్నెన్సీని క్యారీ చేసేటప్పుడు తల్లికి కావాల్సిన స్ట్రెంగ్త్ అనేది మనము, ఈ హార్ట్కి కావాల్సిన స్ట్రెంగ్త్ అనేది మనము కంపల్సరీగా తీసుకోవాల్సి వస్తుంది. సో ఒకవేళ హార్ట్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమైనా మిస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా డాక్టర్కి చెప్పాల్సిందే. ఇంకోటి ఏంటంటే హైపర్ టెన్షన్ అంటే బీపీ. కొంతమందికి బీపీ అనేది ప్రెగ్నెన్సీ వచ్చాక తెలుస్తుంది. సో అప్పుడు ఏం చెప్తాం మేము, ప్రెగ్నెన్సీలో బీపీ వచ్చిందమ్మా జాగ్రత్తగా ఉండాలి, మెడిసిన్స్ తీసుకోవాలని చెప్తాం, కానీ నెగ్లెక్ట్ చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, ఫిట్స్ రావడం, బేబీని కోల్పోవడం, ప్రెగ్నెన్సీ మిస్ అవ్వడం, మిస్క్యారేజెస్ అవ్వడం, ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడం. సో ఇవన్నీ కారణాలు కూడా మన నెగ్లిజెన్స్. ఇంకోటి కాలవాపులు అనేది ఒకటి బీపీ వల్ల వస్తుంది, ఒకటి హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది, ఒకటి కిడ్నీ ప్రాబ్లమ్స్ వల్ల వస్తుంది, ఇంకోటి ఏంటంటే నార్మల్గా ప్రెగ్నెన్సీలో కాలవాపులు అనేది ఉంటాయి. సో నార్మల్గా ప్రెగ్నెన్సీలో కాలవాపులు ఎలా ఉంటాయి అని అంటే రాత్రి పడుకొని లేసాక మార్నింగ్ కల్లా తగ్గిపోతాయి, ఫేస్లో వాపులు కూడా తగ్గిపోతాయి. సో ఇది నార్మల్ అని అనుకోవాలి. కానీ ఒకవేళ అవి అలానే ఉండిపోతున్నాయి, ఇంకా పెరిగిపోతున్నాయి, దాంతోపాటు మొహము, తర్వాత చేతులు, కాళ్ళు, పొట్ట దగ్గర భాగంలో అక్కడంతా వాపులు వస్తున్నాయి అనమాట, ఇది ఖచ్చితంగా డేంజర్ సైన్ అనే అనుకోవాలి. అలానే డయాబెటీస్ అంటే షుగర్ వల్ల కూడా ప్రెగ్నెన్సీలలో బేబీకి సడన్గా ఐయుడీస్ అయ్యేది, అంటే బేబీ లోపలనే చనిపోయే అవకాశాలు అనేది ఉంటాయి. సో ఎప్పటికప్పుడు ఒక 6 నెలల తర్వాత కూడా కంపల్సరీగా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి హార్ట్ రేట్ కానీ, లోపల పిండం బాగా ఉందా, లేకపోతే ఉమ్మనీరు పెరుగుతుందా, తగ్గుతుందా, ఇవన్నీ చెక్ చేయించుకునేది చాలా వరకు ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ సైన్స్ వచ్చేసి ఏంటి అని అంటే కిడ్నీస్లలో కానీ, తర్వాత ఫిట్స్. చాలామంది ఏంటంటే ఫిట్స్ ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాయి మేడం, మాకు తర్వాత తెలీదు, ప్రెగ్నెన్సీ వచ్చాక 9వ నెలల టైంలలో ఫిట్స్ వస్తున్నాయి, సో ఇంతకుముందు లేవు ఇప్పుడు వచ్చాయి, మేము టాబ్లెట్స్ అన్నీ మానేసినామని చెప్తుంటారు. కానీ చిన్నప్పుడు ఒక్కసారి వచ్చినా 2 సార్లు వచ్చినా ఫిట్స్ కిందికే తీసుకోవాలి. దానికి కావాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. అవి ప్రివెంట్ చేసుకోవాల్సిన టాబ్లెట్స్ అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటి అని అంటే కొంతమందికి ఏంటంటే ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు కంపల్సరీగా కొంచెము స్పాటింగో, బ్లీడింగో అలాంటివి ఉంటుంది. ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అని అంటే మాత్రం భయపడే విషయాలు అనేది ఉంటుంది, ప్లస్ మిస్క్యారేజెస్ అనేది ఉంటుంది. సో బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, లేకపోతే కొంచెం బ్లీడింగ్ అవుతుంది అంటే కూడా డాక్టర్స్కి మనం ఇన్ఫార్మ్ చేయాలి. ఇంకోటి ప్లెసెంటా అనేది ఒక్కొక్కసారి కింద ఫామ్ అయ్యి ఉంటుందన్నమాట. కిందికి వచ్చినప్పుడు ఏమి అంటే ఎక్కువ సిజేరియన్లు అయినప్పుడు, తర్వాత ఫామ్ అయ్యేటప్పుడు అది అబ్నార్మల్గా ఫామ్ అయ్యేటప్పుడు, లేకపోతే మాయలోనే అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు, కిందికి ఉన్నప్పుడు ఏమవుతుంది, స్పాటింగో, బ్లీడింగో ఏదో ఒకటి కనిపిస్తుంది. ఇంకో లాస్ట్ ఆప్షన్స్ ఏంటి అని అంటే అబ్రప్షో ప్లెసెంటా అని అంటాం. అబ్రప్షో ప్లెసెంటా అని అంటే 6వ నెలలో 7వ నెలలో ఒక్కొక్కసారి బీపీ ఉండడం వల్ల అన్నా ఎక్కువ, లేకపోతే బీపీ తక్కువ ఉండడం వల్ల అయినా కానీ బ్లీడింగ్ అంటే మాయ అనేది బేబీకి ఇవ్వాల్సిన సపోర్ట్ అనేది ఇవ్వకుండా
సపరేట్ అయిపోతుంది అనమాట. ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఉన్నప్పుడు మనం కంపల్సరీగా టైంకి డాక్టర్ని సంప్రదించి నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి. థ్యాంక్ యూ అండి. నేను డాక్టర్ సుశ్రుత, కర్నూలు 49 ఫర్టిలిటీ సెంటర్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్.